నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నది. గ్రహాలన్నీ కూడా సామాన్యంగా కనబడుతున్నాయి. తద్వారా ప్రతి పని కూడా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్త బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, సోదర వర్గ సంబంధమైన అనుకూలత లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి. వృత్తుల పరంగా మనం చూస్తే కాస్త ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కూడా నూతనమైన వ్యాపార విషయాలు, పెట్టుబడి విషయాలు, ఆలోచన తొందరపడి ఏ పని కూడా మనం చేయడానికి లేదు. ఆలోచనతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఈ రాశి వారికి. అంతేత నిదానంతో ముందుకు వెడితే అన్నింటా మనం విజయం సాధించగలుగుతాం. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ మీకు వారం మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వారం ప్రారంభంలో ఉంటాయి. వారం మధ్యలో పర్వాలేదు, వారాంతం పెద్దగా యోగించే అవకాశాలు లేవు. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి సామాన్యంగా కనబడుతోంది. చిన్న చిన్న వృత్తులు, కార్మికులకి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నది. రియల్ ఎస్టేటు, షేర్స్, ఐటీ రంగం వారికి పర్వాలేదు. మొత్తం మీద ఈ రాశి వారు నిదానంతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో మరి గ్రీన్ రంగు ధరించండి. ఎరుపు రంగు కూడా ధరించవచ్చు. ఆరాధనలో శివారాధన, శని భగవాను పూజించడం మంచిది. శని స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. శని స్తోత్రాలను పఠించడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. నిదానంగా వెళ్ళండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. మీరు కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క కామెంట్స్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. మరి మా కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆనందపడుతుంది, ఆనందం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.